ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీరు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. మోతే మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిలువునా ముంచిందన్నారు. ఒక పక్క 3 పర్యాయాలుగా రైతు బంధు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎస్ఆర్ఎస్పీ కాలువలో నీరు ఉన్నా వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. వేల రూపాయలు వెచ్చించి వేసిన పంటలు పొట్టదశకు వచ్చేసరికి నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. ఎకరాకు 40,000 రూపాయలు ఖర్చు చేసి వేసిన పంటకు నీరు లేక ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో ఉద్యమిస్తామన్నారు. రూపాయలు వరికి పెట్టుబడి పెట్టింది. ఇటువంటిది ఇవాళ పెట్టుబడి పోయింది. వాడు ఎట్లా బతకాలి? ఇవ్వాలి 24 గంటల ఉచిత కరెంటు, 24 గంటల ఉచిత కరెంటు, అందరి రైతులకు సాగునీరు కట్టించాలి. పంట నష్టం పరిహారం వెంటనే కట్టించాలి. పంట నష్టాన్ని ఎమ్మటే ఇవ్వాలి. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఇవ్వాలి. D36 లో నీళ్లు, ఎస్ఆర్ఎస్పీ కాలువలో నీళ్లు ఆదుకోవాలి రైతులను వెంటనే. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. సార్ బాబు 9 ఎకరాలు పొలం ఎండిపోయింది. 5 ఎకరాలు మారుతోటి ఎండిపోయింది. కేసీఆర్ హామీలో నీళ్లు 10 సంవత్సరాలు నీళ్ళు బాగా వచ్చినాయి. నీళ్ళు చుక్క రావడం సార్. పొలం బట్టి ఎండిపోయింది. మందు తాగి పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు పిల్లకాయలు మన ఎట్టపోతారు సార్. ఆ పరిస్థితి వచ్చింది. మరి ఎండిపోయిన పంటకి 50 గడితో కట్టింది సార్. ఏం చేస్తాం మరి? ఇంకబడి చుక్క నీళ్ళు రాలేదు సార్. పోతే పడాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి వాడికి సిగ్గులు లజ్జ ఉండాలి. వాడికి గడ్డాలు మీసాలు పెట్టడం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.